నెక్స్ట్ ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణోగ్రత అనేది ఉష్ణం యొక్క ఫలితం. అంటే ఉష్ణం ఉండడం వల్ల కలిగే ఫలితం ఉష్ణోగ్రత. అంటే ఉష్ణం అనేది శక్తి అయితే ఈ ఉష్ణం అనేది ఎలా ప్రసరిస్తుందో ఆ ప్రసరణ దిశని తెలిపేది ఉష్ణోగ్రత. ఇంకోలా చెప్పాలంటే ఉష్ణం అనేది కారణమైనప్పుడు ఉష్ణోగ్రత దాని యొక్క ఫలితం అవుతుంది. మరి ఉష్ణోగ్రత మనం ఎలా నిర్వచిస్తాం? వేడిదనం చల్లదనం అనే ఈ అనుభూతులు కలగడానికి ఉష్ణం కారణమైతే వేడిదనం అలాగే చల్లదనం యొక్క స్థాయిని సూచించేది ఉష్ణోగ్రత. ఓకేనా? ఇది ఉష్ణోగ్రత యొక్క సాంప్రదాయక నిర్వచనం. అర్థమైందా? వేడిదనం చల్లదనం యొక్క స్థాయిని సూచించేది ఉష్ణోగ్రత. కానీ ఉష్ణోగ్రత మనం ఇంకొన్ని విధాలుగా కూడా నిర్వచించవచ్చు. ఎలా అంటే రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉష్ణ సరఫరా అంటే ఉష్ణ బదిలీ జరగదు. దీన్ని మనం ఉష్ణ సమతాస్థితి అంటాం. అంటే వస్తువుల మధ్యలో ఉష్ణ సమతాస్థితి ఉన్నదా లేదా అనే దాన్ని నిర్ధారించేటటువంటి అంశం ఉష్ణోగ్రత. అలాగే ఒక వస్తువు ఎక్కువ వేడిగా ఉంది అంటే అది ఎక్కువ పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహించింది. ఒక వస్తువు చల్లగా ఉంది సాపేక్షంగా అంటే అది వేరే దాంతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉష్ణాన్ని కోల్పోయింది. అంటే సాపేక్షంగా వేడిగా ఉండే వస్తువు వేరొక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహించిందని, సాపేక్షంగా చల్లగా ఉండేటటువంటి వస్తువు వేరొక వస్తువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉష్ణాన్ని కోల్పోయిందని. అంటే ఇక్కడ వస్తువు అనేది ఎక్కువగా ఉష్ణ పరిమాణాన్ని కోల్పోయిందా, ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహించిందా? అంటే వస్తువు కోల్పోయిన ఉష్ణాన్ని అలాగే గ్రహించిన ఉష్ణాన్ని తెలిపేటటువంటి రాశి ఉష్ణోగ్రతగా మనం గుర్తించవచ్చు. అర్థమైందా? అంటే కోల్పోయిన ఉష్ణ పరిమాణాన్ని గ్రహించిన ఉష్ణ పరిమాణాన్ని తెలిపేది ఉష్ణోగ్రత. మరి ఉష్ణోగ్రతకి సిజిఎస్ ప్రమాణం డిగ్రీ సెల్సియస్, దీన్ని మనం డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. ఎస్ఐ ప్రమాణం వచ్చేసరికి కెల్విన్. ఉష్ణోగ్రతని మనం సిజిఎస్ పద్ధతిలో అంటే సెల్సియస్ స్కేల్లో కొలిచినప్పుడు దాన్ని మనం సాధారణ ఉష్ణోగ్రత అంటాం. స్మాల్ టీ అనే అక్షరంతో సూచిస్తాం. ఓకేనా? ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలో కొలిచినప్పుడు దాన్ని మనం ఓకేనా పరమ ఉష్ణోగ్రత అంటాం. క్యాపిటల్ టీ అనే అక్షరంతో సూచిస్తాం. ఓకేనా? మరి ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే పరమ ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు సాధారణ ఉష్ణోగ్రత ప్లస్ 273. ఓకేనా? ఇది సో లేదంటే క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ స్మాల్ టీ ప్లస్ 273 లేదా క్యాపిటల్ కే ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 273కి సమానం.